ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో నేడు పోలింగ్ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్లో ఒకే విడతలో మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో రెండో చివరి విడతలో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ ఉదయం 7 గంటలకే మొదలయ్యి మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యప్రదేశ్లో మొత్తం 5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 2.72 కోట్లు కాగా పురుష ఓటర్లు 2.88 కోట్లు ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 22.36 లక్షల మంది యువతీ యువకులు మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించబోతున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో కూడిన అసెంబ్లీ స్థానాలు 150 వరకు ఉండటంతో రైతుల ఓట్లు కీలకంగా మారాయని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. రైట్ సుజాత, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే అయితే సెమీ ఎన్నికలుగా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్ లో రెండో కీలక ఘట్టానికి అయితే ఈ రోజు తెరపడనుంది. ఇటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఓటర్లు అయితే తమ వజ్రాయుధంతో ఎన్నికల తీవ్రతను అయితే తీర్పుని ఇవ్వబోతున్నారు. ఇటు ఛత్తీస్గఢ్ లోని మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న అయితే పోలింగ్ పూర్తవగా ఈ రోజు మాత్రం మిగతా 70 స్థానాలకు రెండో విడత పోలింగ్ అయితే జరుగుతుంది. ఇక మధ్యప్రదేశ్ లోని 230 నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఈ రోజు అయితే పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో అధికార పీఠంపై కాంగ్రెస్ ఉండగా అటు మధ్యప్రదేశ్ లో మాత్రం బీజేపీ ప్రభుత్వం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాష్ట్రాల్లో తమ అధికార పీఠాలను ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలనే కృతనిశ్చయంతో అయితే ఈ రోజు అయితే అస్సాం పార్టీ అటు కమలం దళం ప్రచారంలో హోరెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తాము తీసుకుంటున్న నిర్ణయాన్ని అయితే ఈ రోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు మధ్యప్రదేశ్ ఓట్ల తీర్పుపై కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 20 ఏళ్లుగా అధికార పీఠంపై అయితే ఉన్న బీజేపీకి 2018లో హస్తగతమైన అధికారం రెండేళ్లకే చేయాల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ కు మధ్య ఇప్పుడు బీజేపీకి మధ్య అయితే టఫ్ ఫైట్ అయితే అక్కడ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2020లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని తిరుగుబాటు చేసి బీజేపీ సర్కారు ఏర్పడేందుకు సహకరించారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఫోకస్ చేసింది. ఇక ప్రజలు ఆనాటి పరిణామాలు ఎలా ఉన్నా ఫీల్ అయ్యారో ఇప్పుడు కూడా అదే విధంగా ఈసారి కూడా ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై అయితే ఓటర్లు అయితే తీర్పు ఇవ్వబోతున్నారు. ఇక మధ్యప్రదేశ్ పోల్స్ లో యువ ఓటర్లు కీలకంగా మారబోతున్నారు. ఈ దఫా 22,36,000 మంది అయితే యువత తొలిసారి ఓట్లు వేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాలాఘట్, మండ్లా, దిండోరి జిల్లాలోని కొన్ని పోలింగ్ స్టేషన్లు మినహా మిగతా చోట్ల పోలింగ్ టైం అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ బూతులలో మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే పోలింగ్ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫతేపూర్ జిల్లాలోని మల్వారా నుంచి అయితే ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి కూడా ఎన్నికల పోటీలో నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 75.83% అయితే పోలింగ్ అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి ఏదైతే ఇప్పుడు బిలాస్పూర్ డివిజన్ పై అయితే అందరి దృష్టికి పడిందని కూడా మనం చెప్పవచ్చు. అటు కాంగ్రెస్ బీజేపీల మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుండడంతో ఈ ఛత్తీస్గఢ్ ఎన్నికలు రెండో దశ పోలింగ్ ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరి దృష్టిని బిలాస్పూర్ డివిజన్ పైనే ఉంది. ఎందుకంటే ఈ 8 జిల్లాల పరిధిలోని 25 కీలక నియోజకవర్గాలు ఈ డివిజన్ లోనికి వస్తాయి. రాష్ట్ర రాజకీయ వేదికపై విజేతను నిర్ణయించేది కూడా ఈ బెల్టే అని చెప్పేసి ఎన్నికల పరిశీలకులు అటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తుంటారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు మొత్తం 90 స్థానాలకు గాను 65 స్థానాలు కాంగ్రెస్ అయితే గెలుచుకుంది. ఈసారి బిలాస్పూర్ డివిజన్ మాత్రం ఏదైతే మొత్తం కూడా షిఫ్ట్ చేయలేకపోయింది. అయితే ఇక్కడ నుంచి మొత్తం 12 సీట్లే అస్సాం పార్టీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోల్స్ లో మొత్తం 15 స్థానాలకే పరిమితమైన బీజేపీకి ఈ ఒక్క డివిజన్ లోని 7 సీట్లు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కమల దళానికి పట్టుకున్న ఆనాటి రిజల్టే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈసారి ఈ డివిజన్ నుంచి దాదాపు 20 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి అయితే అంతర్గత సర్వేలో తేలిందని చెప్పేసి బిలాస్పూర్ ఎంపీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సాహు అంటున్నారు. ఇక ఈ డివిజన్ లో అసెంబ్లీ సీట్ల నుంచే స్పీకర్ చరణ్ దాస్ మహంత్, రాష్ట్ర మంత్రులు ఉమేష్ పటేల్, జయసింగ్ అగర్వాల్ వంటి కీలక అగ్రనేతలు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఉదయం రెండో దశ ఏదైతే ఛత్తీస్గఢ్ లో రెండో దశ పోలింగ్ అయితే జరుగుతున్న 70 స్థానాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే 50 స్థానాలు, అటు బీజేపీ 13 స్థానాలు, ఇటు
జనతా కాంగ్రెస్ పార్టీ అటు ఛత్తీస్గఢ్ లో 4, అటు బీఎస్పీ 2 స్థానాలు అయితే గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మొత్తం 70 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో అయితే దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 44 మంది, అదేవిధంగా జనతా పార్టీ ఛత్తీస్గఢ్ జే నుంచి మొత్తం 62 మంది, అటు అమర్ రాజ్ పార్టీ నుంచి 33 మంది అయితే నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి మొత్తం 43 మంది అయితే నిలబడుతున్న పరిస్థితి. గోండ్వానా స్వతంత్ర పార్టీ నుంచి దాదాపుగా 26 మంది అయితే పోటీ చేస్తున్నారు. ఇక 2018 ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్ 2020 ఎన్నికల్లో మొత్తం 76.4% పోలింగ్ శాతం అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే ఏదైతే ప్రధానంగా పోటీలో కాంగ్రెస్ బీజేపీ కీలక నేతలు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ లో అయితే ఎన్నికల బరిలో మొత్తం 958 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. వీరిలో 827 మంది అయితే పురుషులు, అదేవిధంగా 130 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది అభ్యర్థులను పోటీ చేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ కూడా రాయ్పూర్ సిటీ వెస్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 26 మంది బరిలో ఉన్నారు. ఇక దౌండోలి, లోహరా అనే నియోజకవర్గంలో అత్యల్పంగా 4 అయితే పోటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నిక బరిలో నిలిచిన ప్రముఖ కాంగ్రెస్ అభ్యర్థులు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఏదైతే పటాన్ నియోజకవర్గం నుంచి, అసెంబ్లీ స్పీకర్ చరణ్ దాస్ మహంత్ శక్తి నియోజకవర్గం నుంచి, అదేవిధంగా డిప్యూటీ సీఎం టిఎస్ సింగ్ దేవ్ కూడా అంబికాపూర్ నుంచి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 8 మంది రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇక పోల్స్ లో పోటీ చేస్తున్న బీజేపీ కీలక నేతల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపీ అరుణ్ సాహు లోర్మి నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు నారాయణ్ చందిల్ కూడా జంగీర్గూర్ చంపా ప్రాంతం నుంచి అయితే పోటీ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే అక్కడ కేంద్ర గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేణుకా సింగ్ కూడా భరత్పూర్ సాహసోట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఎంపీ గోహమతి సాయి కూడా పఠాన్ గావ్ నుంచి అయితే ఉన్నారు. ఇక పఠాన్ స్థానంలో భూపేష్ బఘేల్ పై ఆయన బంధువుగా ఉన్నటువంటి ఎంపీ విజయ్ బఘేల్ అయితే పోటీలో బీజేపీ దించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉదయం 7 గంటల నుంచి అయితే ఇప్పటికైతే పోలింగ్ అయితే సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా ఏదైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలు కూడా మొత్తం కూడా ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల నేపథ్యంలోనే భద్రతా బలాలను కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మీద అయితే ప్రశాంతంగా అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మొదటి విడత పోలింగ్ లో ఛత్తీస్గఢ్ లో ఏదైతే మా జవాన్ అనే లక్ష్యంగా చేసుకొని ఒక బాంబును కూడా పేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక జవాన్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునేందుకైతే ఇటు కేంద్ర బలగాలు ప్రత్యేకంగా దృష్టి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ప్రత్యేకంగా 3 గంటలకే పోలింగ్ అయితే పూర్తి చేసే అవకాశం అయితే ప్రస్తుతంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే దాదాపుగా ఓటర్లు ఉదయం నుంచి కూడా క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నంకి అయితే పూర్తి స్థాయిలో కూడా ఓట్లు అయితే ఎక్కువగా పడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.